డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్పై మాణిక్యవేల్ గారి ఆశీస్సులతో యమునా కిషోర్ గారు అండ్ అలాగే జగదీష్ కుమార్ కల్లూరి గారు నిర్మాతలుగా, రాజేష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సురేష్ గారి సినిమాటోగ్రఫీలో, మాణిక్యవేల్ గారి తనయుడు ప్రవీణ్ రాజ్ మొట్టమొదటిసారిగా హీరోగా లాంచ్ అవుతున్న ఈ సినిమా అండ్ అలాగే సాహి హీరోయిన్గా లాంచ్ అవుతున్న సినిమా. అంతేకాకుండా ఎంతోమంది టెక్నీషియన్స్, కొత్త టెక్నీషియన్స్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సినిమా. ప్లేయర్స్ టీజర్ లాంచ్కి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు టీజర్ లాంచ్ అనే కార్యక్రమం జరిగే ముందు బ్యానర్ లోగో లాంచ్ జరగబోతుంది. అండ్ ఈ బ్యానర్ లోగో లాంచ్కి గాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ద నంబర్ 1 సినిమాటోగ్రఫర్, మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమాటోగ్రఫర్, సినిమాల్ని అంత అందంగా చూపించే సినిమాటోగ్రఫర్. పేరు చోటా కానీ మనిషి చాలా బడా, చోటా కే నాయుడు గారు. అండ్ అలాగే హీరోయిన్ రిచా పనేని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. యముడికి మొగుడు సినిమా హీరోయిన్, ఇప్పుడు లవకుశ సినిమాలో యాక్ట్ చేస్తోంది కరెంట్లీ. రిచా, వి వెల్కమ్ యూ టు ద షో. పర్వీన్ రాజ్ హీరోగా లాంచ్ అవుతున్నటువంటి మూవీ ఇది. నాకు ఒక కోరిక ఉండేది. యాడ్ ఫిల్మ్స్ ఎంతసేపు బెంగళూరు, చెన్నై, బాంబే, వై నాట్ హైదరాబాద్? హైదరాబాద్లో ఎందుకు యాడ్ ఫిల్మ్ చేయలేకపోతున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టెక్నీషియన్స్ ఉన్నారు, బ్యూటిఫుల్ తెలుగు గర్ల్స్ ఉన్నారు, బాంబే, అందరూ అన్నీ ఉండి హైదరాబాద్లో ఎందుకు యాడ్ ఫిల్మ్స్ జరగట్లేదు? నాకు ఒక చిన్న మదన పడుతూ ఉండేవాడిని. కిషోర్ డ్రీమ్ మర్చెంట్స్ వన్ ఫైన్ డే నన్ను కలిసి, అంతకుముందు నేను బాలసుబ్రహ్మణ్యం గారిది, సీతారామ శాస్త్రి గారిది టీవీలో రెగ్యులర్గా యాడ్ చూస్తూ ఉన్నా. మేకింగ్ చాలా దూరం వెళ్ళి చాలా బాగా తీశారు. ఓకే, వీళ్ళెవరో బాగా తీశారు, వీళ్ళెవరో ఏంటో నాకు తెలియదు. ఆయన వచ్చి అంటే ఓకే, ఆయన చెప్తా ఉంటే ఒక్కొక్కటి నాకు చాలా షాకు. హైదరాబాద్లో ఉన్నారా మీరు? హైదరాబాద్లో తీస్తున్నారు, ఇవన్నీ హైదరాబాద్ నుంచా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్లో నేను ఒకడిని అయిపోయాను. ఇది ఇప్పుడు నా సొంత బ్యానర్ కింద అయిపోయింది. కంటిన్యూస్గా నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను. దానితో పాటు దాని మీద ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, వీళ్ళు ఒక బ్యానర్ ఓపెన్ చేసి అందరూ కొత్త వాళ్ళతో సినిమా స్టార్ట్ చేశారు. ఇది ఇంకా శుభసూచకం. ఇంకా బాగా హ్యాపీ ఏంటంటే, కెమెరా ఉన్నాడు ఇక్కడ, పిలిచేయండి, ఓ పని అయిపోద్ది. డైరెక్టర్ నాకు చూపించారు, క్లిప్పింగ్స్ అండ్ విజువల్స్ చూపించారు. మళ్ళీ ఇంకొకసారి చాలా హ్యాపీ, చాలా బాగా చేశారు నేను చూసిన దానికి. అంటే చిన్న కొత్తోళ్ళు, అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్, ఆ లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమా ఇంత బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. సో ఐ విష్ మా కిషోర్ ఇంకా పెద్ద సినిమా తీసి ఇలా బొక్కేగా ఇవ్వకుండా నాకు 50 లక్షల చెక్కు ఇలా అడ్వాన్స్ ఇచ్చి చేస్తే బాగుండాలి, జరగాలి అని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. That's the only thing I'm going to say in Telugu. Today I'm very happy to be here, as I feel I'm a family. It's like the Dream Merchant is like a family to me. Kishore sir has been really, really nice to me, and I've done like a couple of ads with him. This company is like one of the best companies, and I'm so happy that they are entering into movies now. We really need such people in our industry. And that's it. I want to wish the entire team all the very best. వీళ్ళు యాడ్లు తీసే కంపెనీ అనుకున్నాం, కానీ ఇలా ప్రయోగాలు కూడా చేసేసి మన అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటారు అనుకోలేదు నేను ఫస్ట్లోనే. అలాగే XXX అనగానే సంస్కారం సోప్ అంటారు ఏంటారు బాబు అనుకునేవాడు నేను. అంటే XXX అనగానే మనకి ఏదన్నా తోస్తుందేమో ఆ సినిమా అని బ్యాడ్ థింకింగ్ రాకుండా, ఇది సంస్కారవంతం అంటే అసలు ముందు ఆ మైండ్లోంచి అది ఎరేజ్. అందుకు అది బహుశా అది పెట్టారేమో ఆయన, నాకు తెలియదు. కానీ విచిత్రంగా ఉన్నమాట. ఇప్పుడు స్టేజ్ మీద చూసేసరికి నాకు అనిపించింది, చిన్న కుర్రాడితో చేసిన ప్రయోగం. మా నాగినీడి గారు వీళ్ళంతా ఉన్నారు కనుక అందరూ నిన్న వచ్చి నాకు చిన్న లైన్ చెప్పాడు, చాలా బాగుంది లైను. ఇలాంటి ప్రయోగాలు సినిమాలు హిట్ అయితే మరిన్ని ప్రయోగాలు వస్తాయి. అంచేత వీళ్ళని మనం ఆశీర్వదించడమే కాదు, ఆశీస్సులు కూడా అందించి వీళ్ళకి
ఇలాంటి సినిమాలు కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేసిన వీళ్ళు మాణిక్యవేల్ గారు అందరు పాతాళ్ళతో కూడా ఓ ప్రయోగం చేయండి, అది ప్రయోగం అవుతుంది తప్పకుండా సినిమా. అలాగే ఇందాక మా చోటానాయుడు అన్నాడు కదా 50,000 చెక్కు, 50 లక్షలు, వేలు కాదు 50 లక్షల దాకా వెళ్ళిపోయాడు. అంటే 50 లక్షల చెక్కు అంటే మీరు పెద్ద సినిమాలు చేయాలి, మీకు ఆలోచన ఉందా, ఉంటే మంచి సినిమాలు చేయండి, లేదు ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉండండి, ఓ ప్రయోగాల నిర్మాతగా మిగిలిపోండి ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చేసిన ఈవెంట్ పోస్టర్ లాంచ్ చూసిన తర్వాత అది ఎలా అయితే మైండ్ బ్లోయింగ్గా అనిపించిందో, అదే ఆలోచనతో అలాంటి ఒక క్రియేటివ్గా ఈ సినిమా కనుక తీసుంటే ప్లేయర్ కూడా డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. డ్రీమ్ మోషన్స్ డెఫినెట్గా ఇప్పటివరకు చేసిన యాడ్స్ అన్నీ మనకు తెలుసు, చాలా గొప్ప గొప్ప యాడ్స్ చేశారు. వాళ్ళకి 3 గంటల్లో చెప్పేది 10 సెకండ్లో ఎలా చెప్పాలో తెలుసు. అందుకు ల్యాగల్ లేని సినిమా వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఆడియన్స్కి. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దిస్ షుడ్ డూ వెరీ గుడ్. అందరికీ కొత్త వాళ్ళతో పాటు, ఇందాక మా గురువుగారు అన్నట్టు, కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేంత స్థాయికి ఎదగాలని, అలాగే అందరికీ పేరు పేరున ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నా. గుడ్ లక్. ప్లేయర్ మూవీ పోస్టర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది, దీని స్టోరీ లైన్ ఏమై ఉండొచ్చు? ఎనీ గెసెస్? Well, he was holding 3 cards. So I was assuming One was visiting card, one was Aadhaar card, and the other is ration card. well, that he's got everything in place, and a lot of people don't even have Aadhaar card. But it seems like, now don't make me guess, huh? Kishore sir, you should have told me something before. No, kya hai picture kis baare mein? He told me. No, he didn't tell me. ఈ మూవీ మొట్టమొదటిసారిగా కంప్లీట్ గా బ్యాంకాక్ లో షూట్ చేసినటువంటి ఫస్ట్ తెలుగు మూవీ. That I know, yes. Yeah. Yes. సో yes. బ్యాంకాక్ లో సీన్స్ షూట్ చేయడం, సాంగ్స్ షూట్ చేయడం తెలుసు, కానీ ఇది కంప్లీట్ గా అక్కడే ఉండి షూట్ చేసిన మూవీ అండ్ క్యాసినో బ్యాక్ డ్రాప్ తో వస్తున్న సినిమా. Right, so I was right about the cards. Yeah. Well, the storyline is interesting, very interesting. But before I get to the, how I found the first look of the poster, which is fantastic, all I'll say is that even before Patas released, I had worked with Kishore sir for so many ads, and I knew right from the first ad how talented he is. He knows what he wants. He basically knows his mind, and his mind is very creative. So when he backs a project like this, I think one can be very confident and very sure that this project has a lot of substance, a lot of creativity, and I think wo creativity hame dekhne ko mili thi when just the way the performance was when the first look was launched of the poster. So hats off to you, sir. I know for a fact this is just the first step, but this is such a big step, and congratulations and all the best. He's a wonderful man, and I think the entire team, in fact, all the best wishes from my side to the entire team. జ్ఞాన్ సాగర్ గారు డైరెక్టర్ గా ప్లేయర్ అనేటువంటి సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి లాంచ్ అవుతున్నారు. వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ జ్ఞాన్ సాగర్ గారు యమునా కిషోర్ గారి ఎన్నో ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం జరిగింది ఫర్ ద యాడ్ ఫిల్మ్స్. ముందుగా మాణిక్యవేల్ గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈ కథ విన్నప్పటి నుంచి ఆయన ముందుండి సపోర్ట్ చేశారు. దెన్ ఆఫ్టర్ మై గురు యమునా కిషోర్ సార్, he is a complete man. I'm very happy to associate with him, and I'm very glad to launch with this banner. This is my own banner, and what I feel is right now I'm speechless. Even thank you so much, sir. And జనరల్గా గురువు గారు అంటే ఆశీర్వదించి విద్య మాత్రం నేర్పిస్తారు. మా గురువు గారు నాకు అవకాశం కూడా కల్పించారు. ఇట్స్ స్పీచ్లెస్ యాక్చువల్లీ. అండ్ జగదీష్ కుమార్ గారు సార్ అసలు ఎంత సపోర్ట్ చేశారంటే ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి, ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్. మనిషిని నమ్మడం చాలా కష్టం. ఫస్ట్ సినిమా ఎప్పుడు ప్రీషియస్, ఫస్ట్ లవ్ కావచ్చు, ఫస్ట్ బేబీ కావచ్చు, ఇట్స్ మై ఫస్ట్ మూవీ. ఒక మనిషిని నమ్మి ఈ కథ ఇచ్చినందుకు, నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు వండర్ఫుల్ టీమ్ దొరికింది. మై డిఓపి సురేష్, and my music director Rajesh Raghunath, and my editor Sandeep Ravi. Bro, Rajesh, you just take my teaser to the next level. It's really rocked.
I hope we're looking forward to more films. Thank you so much. Thank you everyone. Thank you. అసలు ఇక్కడ ఇలా నుంచున్నామంటే కారణం మాణిక్యవేలు గారు. ఈ సినిమా ఇంత స్థాయిలో రావడానికి వారి ఆశీస్సులు చాలా ఈ సినిమాకు మెండుగా ఉన్నాయి. స్పెషల్ థ్యాంక్స్ టు మాణిక్యవేలు గారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బాలు గారికి, సీతారామ శాస్త్రి గారికి, వెంకటేశ్వరరావు గారికి, ఆర్పి గారికి, చోటా గారికి, నాగినీడి గారికి, హీరోయిన్స్ థ్యాంక్స్ అండి అందరికీ. ఈ సినిమా ఆడియో టీజర్ లాంచ్ ఇంత విజయవంతం చేసిన అందరికీ థ్యాంక్స్. అలానే ఈ సినిమాని కూడా పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా కిషోర్ గారు చాలా బాగా మాట్లాడే పాడతారని వెర్షన్ అంతా మా జగదీష్ చూసుకుంటానండి. నేను వెరీ పూర్ టాకర్ని. నా భావాలు మొత్తం మా వాడు చెప్పేశాడు. మరీ ధన్యవాదాలు ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు, సీతారామ శాస్త్రి గారు, పరుచూరి గారు మా మీద దయతో రావటం ఇంతకంటే ఇది చాలా చాలా ఆనందకరం. మాకు అడ్వర్టైజ్మెంట్ జీవితాన్ని ఇచ్చిన మాణిక్యవేలు గారి పూర్తి సపోర్ట్తోనే ఈ సినిమా చేయగలిగాం. వారికి వేల దండాలు ఈ సందర్భంగా. ఈ కాలేజీ స్టూడెంట్స్ కోసం నేను ఏదైనా చేస్తాను. మా వాడికి మీ పిఎన్ సెట్ చేస్తావా? లుంగీ బాబా, సన్ ఆఫ్ లంగర్ బాబా. నువ్వు పెట్టుకున్నది మామూలు ఆడదాంతో కాదురా, అందమైన ఆడదాంతో. లవ్ కి లావా కంటే వేడే